క్రెడిట్ చోర్ చంద్రబాబు నాయుడు మేము చేసిన దానికల్లా ప్రతి ఒక్కటి క్రెడిట్ తీసుకుంటున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మాదే అంటున్న వైసీపీ నాయకులు ఎలా చూడాలంటారు దీన్ని? ఒక భోగాపురమేనా లేకపోతే ఇక పోలవరం ఒకటి దాదాపుగా రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన దాని గురించి కానీ, ఇప్పుడు వైజాగ్లో వస్తున్న పెట్టుబడుల గురించి కానీ, ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పాలా? అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో ఏంటో తెలియకుండా రీసెంట్గా అంటే అసెంబ్లీకి రాకుండా జీతాలు కూడా తీసుకుంటున్నారంట. జీతాలు వచ్చి దొంగతనంగా రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారంట. అసలు ఏంది ఆటలేంది ఏం అర్థం కావట్లేదు. కనీసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం కూడా మీకు ప్రజలు ఇవ్వని తర్వాత కూడా ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చెప్పాలి నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళేం లేదు, టీడీపీకి హెల్ప్ చేస్తున్నారు. 2029లో కూడా కూటమి అధికారంలోకి వచ్చే విధంగా వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు అనుకోవాలంటారు? ఏ విధంగా అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పి మాట్లాడడం కానీ, కంపెనీలు వెళ్ళిపోతున్నాయని చెప్పడం కానీ, ఆ కంపెనీలు దాదాపుగా 6-7 ఉన్నాయి. అందులో మై హోమ్ అని ఒకటి కనిపించింది నాకు. ఈ మై హోమ్ అంటే ఎవరంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి బినామీ అయిన అసలు అది దాల్మియా కానీ భారతీయ సిమెంట్ గురించి కానీ దాదాపుగా మై హోమ్ కానీ ఇవన్నీ కూడా నాయన నువ్వు అధికారంలో కొన్నాక గల్లా జయదేవ్ గారిని అడుగు. అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకనే రాష్ట్రం ఒక ఎంపీగా 2019లో గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారిని నిజంగా కొట్టారు కూడా. మరి ఇదంతా జరిగిన తర్వాత గల్లా జయదేవ్ గారు ఇంకా నాకు ఎందుకు ఈ పాలిటిక్స్ ఎందుకు అని చెప్పి ఆయన బిజినెస్లో ఆయన బిజీగా ఉన్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎన్ని చెప్పినా కూడా ఏం లేదు. ఇంకా రేపు టీడీపీ కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా అంటే డెవలప్మెంట్ ఒకవైపు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా 2019 ఎలక్షన్స్కి రేపు మాట్లాడాల్సిన అవసరం లేకుండా కూటమిని అధికారంలోకి పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే బాగా కృషి చేస్తున్నాడు అని చెప్పి నాకే కాదు అందరికీ అర్థమైంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఈ మాట అంటానికి గల కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నాడు కూటమిని మళ్ళీ అధికారంలోకి తేటానికి అని చెప్పి ఈ మాట అంటంలో అన్న అర్థం ఏముంది అనుకోవచ్చు అంటారు? అర్థం ఏముంది, అతనికి మొత్తం అర్థమైపోయింది. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రాము. ఏమో రేపు కూటమిలో ఆయన కూడా ఏమన్నా ఎమ్మెల్యే కండవ వేసే అవకాశం ఉంది అనేది నాకే కాదు అందరికీ అనిపిస్తున్నమాట వాస్తవం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజధాని అమరావతి గురించి ముఖ్యమంత్రి అనే వ్యక్తి అక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుంది కదా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలంటారు? అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు సేమ్ ఏ మాటలు 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని 3 రాజధానులు కడతాను, అమరావతి, కర్నూలు, వైజాగ్ అని చెప్పాడు. అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నీకు 2019లో నువ్వు 151 సీట్లు వచ్చిన తర్వాత 24లో ఎటువంటి రిజల్ట్స్ అసలు 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటే కనుక ప్రస్తుతం ఆయన ఎక్కడైతే ఉన్నా అంటే పులివెందులు వెళ్తే పులివెందులు రాజధాని అయిపోతుంది అనుకోవచ్చు అంటారా? మరి ఏండి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బూతుల పార్టీ, డెవలప్మెంట్ ఏమీ లేదు. 2019లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు అయితే జరిగినాయో తెలిసిన తర్వాత 24లో మొత్తం పూర్తిగా మారిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే లండన్ మందులు ఇంకా
నాకైతే సేమ్ అదే మందులు ఇంకా వాడుతున్నాడు అని చెప్పి నాకైతే అర్థమైంది. అంటే ఇక్కడ ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అమరావతిని టార్గెట్ చేయటం, అమరావతికి అంత ల్యాండ్ అవసరమా, గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా, గుంటూరుకి విజయవాడకి 40 కిలోమీటర్ల దూరంలో పెట్టారు ఎందుకు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? తాడేపల్లిలో నీ కొంపకి ఇనుప కంచె అంత అవసరమా? తాడేపల్లిలో కావచ్చు, ఋషికొండలో కావచ్చు, బెంగళూరు యలహంక ప్యాలెస్లో కావచ్చు, నువ్వు ఎందుకని వారంలో 5 రోజులు బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నావు? నువ్వు ఉంటున్న బెంగళూరు కర్ణాటకకి రాజధాని. కర్ణాటకకి ఒక రాజధాని ఉండొచ్చు కానీ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాల్సిన అవసరం లేదా? అంటే నువ్వు బెంగళూరులో ఉండి రాష్ట్రాన్ని అంటే నీ వ్యాపారాలకి వాటన్నిటికీ అమ్ముకోవటానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా రాష్ట్రంలో పదవులు ఉంటున్నాయి, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉంటున్నాయి. ఈ మాట వాస్తవం కదా అన్న విషయం అందరికీ తెలుసు. అది పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతిని మరి గతంలో చూసాము, మన అంబటి రాంబాబు గారు కూడా అన్నారు మన మొహాలకి ఇంత పెద్ద రాజధాని అవసరమా అంటూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటుంది ఏంటంటే నేను ఎక్కడుంటే అదే రాజధాని అంటున్నారు. అసలు ఎలా చూడాలి వీళ్ళిద్దరు వాదన? అసలుకి అంబటి రాంబాబు రీసెంట్గా ఏమన్నా మాట్లాడాడా? ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కదా. టీఎంసీ అంటే నాకు తెలియదు, క్యూసెకండ్ అంటే నాకు తెలియదు, డయాఫ్రామ్ వాల్ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు డయాఫాల్ దాదాపుగా 400 కోట్లు నష్టం జరిగినా కూడా దాదాపుగా 2020లో పూర్తవ్వాల్సిన పోలవరం 2027కి ఎందుకు పూర్తవుతుంది అన్న విషయం నీకు ఏం తెలుసు? నేను ఒక లస్కర్గా చేశాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, నువ్వు ఒక లస్కర్గా పనిరావు, ఒక జేఈగా, ఒక డిఈగా, ఒక ఈగా, ఒక ఎస్సీగా, అసలు నీకు ఏమీ తెలియకుండా నీకు ఎవడ్రా నీకు నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చింది? నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు రేపు సంక్రాంతి వస్తుంది కదా, ఈ సంక్రాంతికి గంగిరెద్దు సత్తనపల్లిలో డ్యాన్సులు వేయటం తప్ప చేసేది ఏమీ లేదు. ఏం లేదు. నువ్వు గెలిచావైంది సత్తనపల్లిలో. నిజంగా సత్తనపల్లిలో డెవలప్మెంట్ చేసినట్టయితే ఎందుకని కన్నా లక్ష్మీనారాయణ గారు వస్తారు చెప్పండి? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం కాసేపు. మరి నిన్న పేరు నాని గారు మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఫార్చ్యూన్ 500 కంపెనీలకి భూములు ఇవ్వటం, ఇంకా ఇంకో పదం కూడా వాడారు, మనం వాడలేకపోతున్నాం ఆ పదాన్ని. ఆయన అంటుంది ఏంటంటే కనుక మీరేం పీకుతారో చూస్తారు, మేమేం పీకుతారో చూస్తారు అంటూ మాట్లాడిన మాటలు ఏంటంటే లోకేష్ గారికి మతం ఎక్కి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దానికి మాకైతే కోపాలు వస్తే ఏమన్నా మాట్లాడితేనేమో మా మీద అయితే కేసులు అయితే నమోదవుతున్నాయి. అంటే ఇది లోకేష్ గారు అన్నారు, మీరేంటి ల్యాండు 90 పైసలకి ఇస్తున్నారంటే ఇస్తాము. ఎందుకు ఇస్తున్నాము ఏంటి, వాళ్ళు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళు ఎంత ట్యాక్సులు కడుతున్నారు, ఏమీ తెలియకుండా వీళ్ళు అసలు ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది మీరు వైజాగ్లో చేసిన దరిద్రాలు అన్నీ తెలుసు. 5,000 ఎకరాల్లో గంజాయి పంట వేసి డాక్టర్ సుధాకర్ గారు నువ్వు ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టావో, అలాగే బీసీ పిల్లవాడిని కట్టేసి ఇది పెట్రోల్ పోసి తగలబెట్టడం కానీ, ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టడం కానీ. ఇప్పుడు వైజాగ్ అంటేనే ఇప్పుడు అది ఓకే, అసలుకి కంపెనీల విషయానికి వచ్చేతలకి ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు భూములు ఇస్తుంటే అడ్డుపడుతున్నారు? అసలు పేరు నాని చేసిన వ్యాఖ్యలు, ఆ మదమెక్కి అనే పదాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి భూములు ఇస్తుంటే రాజధానికి 33,000 ఎకరాలు ఎందుకు అని మాట్లాడుతున్నాడు. మరి నీకైతే తాడేపల్లిలో ఒకటి, యలహంక ప్యాలెస్లో ఒకటి, ఇడుపులపాయలో ఒకటి, పులివెందుల్లో ఒకటి, నువ్వు కనిపించిన చోటల్లో బిల్డింగ్ కట్టుకుంటా పోతున్నావు. అందులో దాదాపుగా 70 గదులు పెడుతున్నావు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో, ఎగ్ పఫ్ఫులకి ఎంత ఖర్చు పెట్టావో, ఎలకలకి ఎంత ఖర్చు పెట్టావో, సరిహద్దు రాళ్ళ మీద ఎంత ఖర్చు పెట్టావో, పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు వేసుకోవడం, గాడ్ల మీద కూడా. దరిద్రం ఏంటంటే మరి ఇన్ని చెప్పాల్సిన అవసరం ఏంది? అసలు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా
నోటికి వచ్చినట్టు రీసెంట్గా ఏదో 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని ఆ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఏంటో అతని గురించి ప్రజలైతే మర్చిపోయిన మాట వాస్తవం అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అది మేమొస్తే ఏం పీకుతామో చూపిస్తాం అంటున్న పేర్ని నాని, ఆ పీకుడు భాష గురించి ఏమంటారు మరి మీరు? ఏం వద్దు, ప్రజలు ఆల్రెడీ 11 ఇచ్చారు, ఇంకా ఆ 11 కూడా 0 చేయడానికి సిద్ధంగా. ప్రజలు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలు, ఇంకా అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మాట్లాడాల్సింది ఏమైంది? మాట్లాడాల్సిన మాటలన్నీ మీరు మాట్లాడారు. ప్రజలు ఏం చేయాలో 24లో అది చేసి చూపించారు. ఇంక 29లో కూడా అది రిపీట్ చేయాలి అని చెప్పి పేరు నాని కూడా అనుకుంటున్నాడు. ఓకే, మరి ఆర్కే రోజా గారు వచ్చారు. ఆర్కే రోజా గారు వచ్చేసరికి ఆమె అంటుంది ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని సంబోధించటం ఎలా చూడాలి? అసలు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గాడికి కత్తి అందించడానికి పవన్ కళ్యాణ్ గాడు వచ్చాడా అంటూ వాళ్ళిద్దరిని ఏకవచనాలతో సంబోధించడం అసలు ఎలా చూడాలి? అసలు ఏంటంటే మేము తిడితేనేమో మా మీద కేసులు పెడుతున్నారు, కానీ పంది తిన్నట్టు అనకూడదు. కానీ నువ్వు ఆ రోజు ప్రభాస్ కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత భోజనాలు పెడుతుంటే నిజంగా నిన్ను పిలిచారో లేదో తెలియకుండా ఇది బొచ్చా, ఇది రాగండి, ఇది కొరమేను అని చెప్పి, ఇది మా పాపకి ఇష్టం, ఇది మా బాబుకి ఇష్టం అని చెప్పి తింటా నువ్వు ఇలా మాట్లాడిన తర్వాత నగర ప్రజలే నిన్ను నమ్మట్లే కదా. నువ్వు ఈసారి నగరంలో నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? వాడు గోరంట్ల మాధవ్ గాడు ఒకడు, వాడు నా మీదే దాడి చెప్పాడు. వాడికి హిందూపురంలో టికెట్ లేదు. ఏదో బట్టలు తీసి వీడియోలు చేయటం, నువ్వేమో అసలు ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు వేసుకుంటా కంచం పెద్ద గంగాలాలు తీసుకొని ఆ భోజనాలు చేయటం. వీళ్ళంతా సంక్రాంతికి సిద్ధం అవుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు బట్టలు తీసి తంతాను అన్నారు జగన్మోహన్ రెడ్డిని. అలాగే మతం ఎక్కింది అని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏం మాట్లాడుతుంది? పోలీసులు బాయిలో తొక్కాలి అని చెప్పి. ఇంక ఏమి యాక్షన్ ఏమి తీసుకోరా? కూటమి అధికారంలో ఉంది కదా, ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.